హలో. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. అండ్ టు బీ ఫ్రాంక్, ఆల్మోస్ట్ ఒక 25 డేస్ అయిందండి నేను ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో ఎడిట్ చేయడం. చాలా అంటే చాలా బిజీగా ఉంది. అండ్ మీ అందరికీ తెలుసు దాని రీజన్. మేము హౌస్ తీసుకున్నాక రెనోవేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పాను కదా. ఆ పనుల్లో అస్సలు కుదరట్లేదు. పిల్లలు సిక్ అయ్యారు. సో అలా మల్టిపుల్ థింగ్స్ అవుతున్నాయి. అండ్ స్లోగా వీడియోస్ అయితే 1 బై 1 పోస్ట్ చేస్తానండి. టైం కుదిరినప్పుడు చేస్తాను. పిల్లలిద్దరు ఇంట్లోనే ఉంటున్నారనమాట సిక్ అయ్యి. అందుకని నాకు వీడియోస్ ఎడిట్ చేయడానికి కూడా కుదరట్లేదు. అండ్ ఇక్కడ ఆ రోజు ఫస్ట్ స్టెప్ అనమాట ఇల్లు తీసుకున్నాక ప్రాసెస్ అంతా చెప్తాను. సో ఆ రోజు మార్నింగ్ ఈ వీడియో షూట్ చేసింది మొత్తం సెప్టెంబర్లో అండి. సో సెప్టెంబర్ ఎండ్ వరకు కూడా అషిత కూడా కిండర్ గార్డెన్కి వెళ్ళలేదు. నేనైతే సెప్టెంబర్ 1 నుంచి క్లాసెస్ అయితే మానేశాను. చాలా మందికి డౌట్, అసలు మీరు అక్కడే ఉండాలని డిసైడ్ అయినప్పుడు జర్మన్ క్లాసెస్ ఎందుకు మానేశారా అని. సో ఆ రీజన్ కూడా చెప్తానండి. యాక్చువల్గా మేము ఆగస్ట్ మొత్తం మాకు హాలిడేస్ ఉంటాయన్నమాట ఇక్కడ స్కూల్స్కి కానీ క్లాసెస్కి కానీ అన్నిటికీ. సో ఆ టైంలో ఆగస్ట్ సెకండ్ వీక్ అనుకుంటా మేము ఇల్లు చూసుకొని వచ్చాం. సో అంతా ఓకే అనుకున్నాము. సెప్టెంబర్లో రీజాయినింగ్ ఉంటుంది కోర్సులో మళ్ళీ. సో ఆ టైంకి మేము హౌస్ ఓకే అయిపోయింది. అండ్ అది కొంచెం చాలా ప్రెషర్గా ఉండేదన్నమాట మాకు. నాకు నిద్ర పట్టేది కాదు. డేకి 4-5 అవర్స్ మాత్రమే పడుకునేదాన్ని. అండ్ క్లాసెస్కి వెళ్ళి పిల్లల్ని చూసుకుంటూ అండ్ నేను అక్కడి నుంచి వచ్చాక బేసిక్గా ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండేది కాదు పిల్లలతో. సో ఇదంతా ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. అండ్ నేను మంత్లీ కోర్స్కి ఒక 27,000 పే చేయాలి ఎవ్రీ మాడ్యూల్కి. అలా డిసెంబర్ వరకు అనమాట. సో మనీ వేస్ట్ అయిపోతుంది, నేను కాన్సన్ట్రేట్ చేయలేను ఫుల్ లెంత్ అన్నది నాకు అనిపించింది. అందుకని నేర్చుకున్నంత వరకు ఫుల్ స్టాప్ పెట్టి తర్వాత కంటిన్యూ చేద్దాం అన్నట్టు అనుకున్నాను. అందుకని డ్రాప్ చేశానమాట. అండ్ ఇక్కడ ఆ రోజు ఇద్దరిని కిండర్ గార్డెన్లో డ్రాప్ చేసి మేము బ్యాంక్ వెళ్ళే పని ఉంది. ఫస్ట్ స్టెప్ బ్యాంక్, ఫినాన్స్ ఇదే అనమాట. హౌస్ వాళ్ళు మనకి ఓకే అన్నాక మేము వెళ్ళి చూసుకున్నప్పుడు నేనేమీ వీడియోస్ షూట్ చేయలేదండి. ఎందుకంటే అంతకుముందు కొన్ని హౌసెస్ చూసేవాళ్ళం, బట్ వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం తీసుకోలేం. అండ్ మనకు వస్తుందో రాదో తెలియనప్పుడు వీడియోస్ ఎందుకులే తీయడం అన్నట్టు మేము తీసుకోలేదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అషిని ఎందుకు మానిపించేశారు, పంపించచ్చు కదా అని. అషి యాక్చువల్గా అండర్ 3 ఇయర్స్ వస్తుందండి. అండర్ 3 ఇయర్స్ వాళ్ళకి క్రిపే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. నేను అషికి ఆల్మోస్ట్ 55,000 ఇండియన్ కరెన్సీలో పే చేస్తాను ఎవ్రీ మంత్ అనమాట. అందుకనే అండ్ ఇంకొకటి మెయిన్ అషీని అసలు మా ఇంట్లో కిండర్ గార్డెన్కి పంపించడం ఎవ్వరికి ఇష్టం లేదు. ఈవెన్ నాకు కూడా ఇష్టం లేదు. ఇనీషియల్గా తను సెట్ అవ్వడానికి 1.5 మంత్ తీసుకుంది. నేను ఎవ్రీడే వెళ్ళొచ్చేదాన్ని. బట్ నేను క్లాసెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను కాబట్టి తన్ని జాయిన్ చేశాము. ఇంకా నేను ఎలానో డ్రాప్ అయిపోతున్నాను కాబట్టి ఇంకా తను కూడా మానిపించేద్దాం అన్నట్టు సెప్టెంబర్ ఎండ్ వరకు ఇంకా కంటిన్యూ చేసామన్నమాట. అండ్ మనం మానేసే ముందు కూడా ఒక 1 మంత్ ముందు చెప్పాలి వాళ్ళకి. లేకపోతే ఆ మనీ కట్ అవుతూనే ఉంటాయి అనమాట. ఆల్ ఆఫ్ సడన్ మానేయడానికి ఉండదు. 1 మంత్ ప్రియోర్ చెప్పాలన్నమాట. అండ్ ఇంక ఇక్కడ వాళ్ళిద్దరిని కిండర్ గార్డెన్లో డ్రాప్ చేసి మా హస్బెండ్ అటు వెళ్ళిపోతారు. నేను మళ్ళీ వెనక్కి వచ్చేలాగా బ్యాంక్ నుంచి ప్లాన్ చేసుకొని ఇంకా నడుచుకొని వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే హౌస్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్లీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి. అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పి అండ్ ఇన్స్టాగ్రామ్ ఫుల్ ఆఫ్ మెసేజెస్ అనమాట. చాలామంది మేము గెస్ట్ చేసాము అండ్ కొంతమంది మేము ఇండియా వెళ్ళిపోతారు అనుకున్నాము. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ చాలా హ్యాపీగా అనిపించింది మీ కమెంట్స్ అండ్ మెసేజెస్ అన్నీ చూసినప్పుడు. అండ్ మేము హౌస్ ఇమ్మో స్కౌట్ యాప్లో చూసుకున్నామండి. సో అదొక యాప్ ఉంటుంది. ఇక్కడ హౌసెస్ రెంట్కి తీసుకోవాలన్నా కొనుక్కోవాలన్నా అదొక యాప్ ఉంటుంది అనమాట. అందులో చూసుకొని మనం మన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. వాళ్ళకి మెసేజ్ చేయాలి. మన డాక్యుమెంట్స్ అడుగుతారు, సబ్మిట్ చేయాలి. అంతా వాళ్ళు ఓకే అనుకున్నాక మనకి అపాయింట్మెంట్ ఇస్తారనమాట. ఆ హౌస్ ఇంకా ఉంటే కనుక సేల్కి వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తేనే మనం వెళ్ళగలము. దేనికంటే దానికి మనం వెళ్ళిపోలేము. వాళ్ళన్నీ చెక్ చేసుకొని ఇస్తారు. వెళ్ళాక కూడా చాలామందికి ఇస్తారు మనలాగా సెలెక్ట్ చేసి. మనం వెళ్ళి చూసుకున్నాక మనకి నచ్చితే మనం వాళ్ళకి మెయిల్ చేయొచ్చు అనమాట. సో మాకు ఇలా హౌస్ నచ్చింది, ఫర్దర్గా వెళ్దామని. అండ్ అదే హౌస్కి చాలామంది ఇంట్రెస్ట్ చూపించి ఓనర్కి కూడా ఎవరిని పిక్ చేసుకోవాలో తెలియదు అన్నప్పుడు బిడ్డింగ్ వేస్తారనమాట. అంటే వాళ్ళు ఒక పర్టికులర్ ప్రైస్ పెట్టారనుకోండి, దానిపైన ఎవరైతే ఎక్కువ అమౌంట్ వేసి కొనుక్కుంటారో వాళ్ళకి ఇస్తారనమాట. లేదు తక్కువ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారు, లేదా వాళ్ళు తొందరగా అమ్మాలనుకున్నారు అన్న టైంలో వాళ్ళు ఉన్న ప్రైస్కి మనం ఓకే చెప్పచ్చు. అండ్ ఒక్కొక్కసారి మనం బార్గెన్ కూడా చేయొచ్చు. కొన్ని చోట్ల వర్క్ అవుతుంది, కొన్ని చోట్ల అసలు వర్క్ అవ్వదు.
మేము వెళ్ళిన హౌస్కి అయితే మేము అంతకుముందు కొన్ని చూసాము. ఇమీడియట్గా నెక్స్ట్ డేనే చెప్పేవాళ్ళు ఆల్రెడీ హౌస్ వెళ్ళిపోయింది అని చెప్పి. అండ్ చాలా హౌసెస్కి అలానే జరిగింది. మీరు కనుక హౌస్ కొనుక్కునే ప్లాన్లో ఉంటే చాలా రెగ్యులర్గా మోస్కోట్ చూస్తూనే ఉండాలి. అండ్ ఇప్పుడు మేము ఏదైతే హౌస్ తీసుకున్నామో దానికి మేము పెట్టంగానే చూసారనమాట మా హస్బెండ్. మళ్ళీ యాప్ ఇన్స్టాల్ చేశారని కనుక చూసి ఇమీడియట్గా వాళ్ళకి రెస్పాండ్ అయితే ఇమీడియట్గా మాకు వెంటనే నెక్స్ట్ డేనే అపాయింట్మెంట్ దొరికింది వెళ్ళడానికి. యాప్‌లోనే మేము హౌస్ చూసినప్పుడు అవుట్‌లైన్ అంతా బావుంది అన్నట్టు అనుకున్నాం. మాకు సఫిషియెంట్‌గా ఉందా? ప్రైస్ ఎలా ఉంది? అన్నీ చూసుకున్నాం. సో, ఇల్లు చూసుకున్నప్పుడు మెయిన్ ఏ పాయింట్స్ చూసుకోవాలన్నది తర్వాత వీడియోస్‌లో చెప్తాను. అన్నీ ఒక దాంట్లో చెప్పలేను. సో, మేము అలా చూసుకున్నాక మేము ఓకే చెప్పాము. మా వరకు వస్తదో రాదో తెలీదన్నట్టు చాలా హౌసెస్‌కి చెప్పినట్టే ఓకే చెప్పొచ్చాం. అండ్ లక్కీగా వాళ్ళు కూడా మాకు ఇంట్రెస్ట్ చూపిచ్చారు. అండ్ ఇద్దరు ముగ్గురు ఉన్నారని చెప్పారు. సో, మళ్ళీ మా ఫ్రెండ్స్‌ని తీసుకొనెళ్ళి ఇల్లంతా చూపిచ్చి వాళ్ళు ఓకే అన్నాక బావుందనుకో అండ్ ప్రైస్ కొంచెం బార్గెయిన్ చేద్దాం అన్నట్టు చాలా కొంచెమే చేసాం. ఎందుకంటే మనం ఎక్కువ చేసినా వేరే వాళ్ళు వెయిటింగ్ ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతుందనమాట. సో, ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకెవరైతే హౌస్ సేల్ చేశారో ఆమె చాలా ఏజ్ అయిపోయిందనమాట. ఆవిడకి ఆల్మోస్ట్ బెడ్ రిడెన్ టైప్‌లో పాపం ఇప్పుడు ఫుల్ సిక్ ఉన్నారు. ఆవిడ చాలా ఇంపార్టెంట్‌గా వెంటనే ఇల్లు అమ్మేసుకోవాలి అన్నట్టు ఒక సిట్యుయేషన్ ఉందనమాట. సో, అది మాకు ఆల్రెడీ బ్రోకర్ అండ్ ఓనర్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. సో, మాకు అన్ని రకాలుగా కలిసొచ్చి ఇమీడియట్‌గా అయిపోయిందనమాట ఇల్లు. మేము కూడా చాలా తక్కువ బార్గెనే చేశాము. చాలా చాలా తక్కువ. సో, దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇంకొంచెం అంటే మేము అడిగిన దానికి ఇవ్వలేదు. ఇంకొంచెం పెంచి ఓకే చెప్పారు. ఇంకా అలా హౌస్ ఓకే అయిపోయిందనమాట. హౌస్ మనం వెళ్ళినప్పుడు గానీ, ఓకే చెప్పడానికి గానీ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయండి. మనం ఏదో మాట పల్లంగా చెప్పేస్తే కాదు. మనకి ఏదైతే ఇప్పుడు హౌస్ ఉందనుకోండి, సపోజ్ అది 4 క్రోర్స్ ఉన్నా, 5 క్రోర్స్ ఉన్నా, 6 క్రోర్స్ ఉన్నా మనం బ్యాంక్ నుంచి మనకి ఏదైతే బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ నుంచి మనం ఒక లెటర్ తీసుకోవాలన్నమాట. అంటే లైక్ దీస్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అమౌంట్ అన్నట్టు. మనకి అంత లోన్ ఇస్తారో లేదో అన్నీ మనం బ్యాంక్‌తో ముందే మాట్లాడుకోవాలి. మా దగ్గర ఆల్రెడీ ముందు హౌసెస్ చూసిన లెటర్ ఉంటే దాన్ని సబ్మిట్ చేసామన్నమాట. ఓకే, వీళ్ళ శాలరీస్‌కి ఇన్ని క్రోర్స్ ఇస్తారు, వీళ్ళ శాలరీస్‌కి ఇంతవరకు ఇస్తారు అని బ్యాంక్ చెప్తుంది. ఆ లెటర్ అవన్నీ చూసి మన డాక్యుమెంట్స్ చూసాకనే వాళ్ళు ఓకే చెప్తారు. ఏదో మాట వరుసకి ఓకే చెప్పడం అలాంటివి ఇక్కడ అస్సలు ఉండవు. అండ్ యెస్, మనం ఓకే చెప్పాక ఫస్ట్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ బ్యాంక్స్‌తో లోన్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. సో, మనకి డిఫరెంట్ బ్యాంక్స్ అవైలబుల్‌గా ఉంటాయి. సో, డిఫరెంట్ బ్యాంక్స్‌తో మనం మాట్లాడుకోవచ్చు అనమాట. అంటే ఇంట్రెస్ట్ రేట్ ఏ బ్యాంక్ ఎలా ఇస్తుంది అన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, మీకు పిఆర్ లేదు కదా ఎలా వచ్చింది అని అడిగారు. పిఆర్‌కి దానికి సంబంధం ఉండదండి. మాకు పిఆర్ లేదు. బట్ పిఆర్ ఉంటే ఏంటంటే ఒక నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ అనేది ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే మీరు ఆ లోన్ తెచ్చుకోవడానికి ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్‌తో అప్రోచ్ అవ్వచ్చు. లైక్ 500 బ్యాంక్స్ ఉన్నాయనుకోండి పిఆర్ ఉన్న వాళ్ళకి. పిఆర్ లేని వాళ్ళకి ఓన్లీ 100 బ్యాంక్స్ నుంచి మాత్రమే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో, అది డిఫరెన్స్. మాకు అలా తక్కువ బ్యాంక్సే ఉన్నాయి. అండ్ మీరు డిఫరెంట్ బ్యాంక్స్‌ని అప్రోచ్ అయ్యి ఇది హౌస్ ప్రైస్, సో మీరు ఎంత లోన్ తీసుకుందాం అనుకుంటున్నారు ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాక వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు. ఓకే, ఇంత పర్సెంటేజ్ ఉంది, ఇంత ఇస్తాం మేము అని. అలా డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి తెచ్చుకుంటూ ఉండాలి. అండ్ మేము ఫినాన్షియల్ అడ్వైజర్స్ని కూడా చాలామంది కన్సల్ట్ చేసామన్నమాట. సో, మేము ఫైనల్గా ఒక ఫినాన్షియల్ అడ్వైజర్తో వెళ్ళాం. ఎందుకంటే ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళ నుంచి వెళ్తాం కాబట్టి. బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యి ఇవంతా కనుక్కోవడానికి కూడా చాలా టైం పడుతుందండి. సో, అందుకే మన హౌస్ ఓకే అనుకున్నాక మనకి కీస్ రావడానికి ఎలా కాదన్నా ఒక 2 to 3 months అయితే ఖచ్చితంగా పడుతుంది. అండ్ ఇక్కడ బ్యాంక్ వచ్చాము. సో, ప్రెజెంట్ మాట్లాడుకుందాం. బ్యాంక్ వెళ్ళాము అండ్ వాళ్ళు 9కో 9:30కి ఓపెన్ అనమాట. మేము వాళ్ళని 8కి డ్రాప్ చేసాం కదా, ఈలోపు కాఫీ తాగొచ్చి ఇంకా బ్యాంక్ వెళ్ళి లోపల ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యింది. లైక్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక బ్యాంక్ నుంచి ఓకే అనుకున్నాక, అంటే మన ఫినాన్షియల్ అడ్వైజర్ ఒక బ్యాంక్ చెప్తారు. సో, దానికి ఓకే అనుకున్నాక వెళ్ళి మన పాస్పోర్ట్, మన డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ చేయాలన్నమాట. మన ఒరిజినల్స్ అన్నీ చూపించి వాళ్ళకి సబ్మిట్ చేసి రావాలి. సో, అది ఫస్ట్ స్టెప్. లైక్ మనం ఇంకొకరితో ఇంటరాక్ట్ అవ్వడం. అప్పటి వరకు మొత్తం బ్యాంక్స్ ఈ ప్రాసెస్ అంతా మాకు ఒక 2 weeks పైనే జరిగింది ఓకే అనుకున్నాక. అందుకే సెప్టెంబర్లో జరిగిందనమాట ఈ ప్రాసెస్. వెళ్ళి అన్నీ సబ్మిట్ చేసి మ్యాక్సిమం 10 to 15 minutes ప్రాసెస్ అంతే. అన్నీ ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. అండ్ నేను కాఫీ తాగుతూ చిన్న షాపింగ్ ఉంటే సిటీ సెంటర్కి వెళ్తున్నాను అనమాట.
అండ్ ప్రెజెంట్ అయితే జర్మనీలో బానే పెరిగాయండి. ఆల్మోస్ట్ 4.5 వరకు ఉన్నాయి ఇంట్రెస్ట్ రేట్స్ అయితే. ఒక్కొక్క బ్యాంక్ ఒక్కోలా ఆఫర్ చేస్తుంది కదా! సో, మనం అవన్నీ చూసుకోవాలి. మీరు మల్టిపుల్ బ్యాంక్స్ నుంచి మాట్లాడుకోండి. అండ్ మీకు ఇల్లు కొనుక్కునే ప్రాసెస్ ఉంటే మైండ్ సెట్ ఉంటే గనక చాలా సీరియస్‌గా ముందే తెచ్చుకోండి. సో దట్ మీకు ఆ టైం సేవ్ అవుతుంది. లైక్ ఏ బ్యాంక్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అని. అండ్ ఇంట్రెస్ట్ రేట్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి. సో, మాకొచ్చినట్టే మీకు వస్తదని నేను చెప్పలేను. ఎందుకంటే నేను జాబ్ చేయట్లే. మా హస్బెండ్ ఒక్కళ్ళే జాబ్ చేస్తున్నారు. అండ్ మాకు పీఆర్ లేదు. కొంతమందికి అలా డిఫరెంట్ కేటగిరీస్ మీద మీ సాలరీ ఎంతొస్తుంది దానిపైన మీద కూడా అది ఉంటదనమాట. సో, పాయింట్స్‌లో డిఫరెన్స్ ఖచ్చితంగా వస్తది. మాకేంటంటే తను ఒక్కళ్ళే చేస్తున్నారు అండ్ పీఆర్ ఇలా చాలా ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి మేము కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సొచ్చిందనమాట. యెస్, ఎవ్రీ బ్యాంక్ మళ్ళీ డౌన్ పేమెంట్‌కి ఏమన్నా సేవ్ చేసుకున్నారా? ఎంతుంది అని కూడా అడుగుతారు. సో, డౌన్ పేమెంట్ లేనప్పుడు కూడా అది పర్సెంటేజ్ ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఉంటుంది. మా కేస్‌లో డౌన్ పేమెంట్ ఏమీ చేయలేదు హౌస్‌కి మేము. సో, ఇనీషియల్‌గా ఇక్కడ బ్రోకరేజెస్ వాటికి కొన్ని చార్జెస్ ఉంటాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడైతే ఇంకా డీఎంకొచ్చాననమాట. సో, పిల్లలకి కావాల్సినవి తీసుకుందామని. అండ్ ఇల్లు ఓకే అనుకున్నాక నిజంగానే రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటది చెప్పాలంటే. సో, బయట వినేవాళ్ళకి ఓ ఇల్లు కొనేసుకున్నారా అన్నట్టు ఉంటుంది కానీ ఆ ప్రెషర్ కూతురు అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. సో, నిద్ర పట్టదు ఎలా ఏంటి ఎవ్రీథింగ్ అన్ని కోణాల్లోనూ ఇల్లు తీసుకున్నాం అన్న హ్యాపీనెస్ ఎంత ఉంటుందో అండ్ వెనకాల మనీ ఆ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా అంతే ఉంటాయి. అంత ఈజీ ఏం కాదండి తీసుకోవడం కూడా. సో, చాలా ఆలోచించాలి తీసుకుంటున్నాం కరెక్టేనా ఎలా ఉంటుంది ఏంటి అని భయపడుతూ బ్యాక్ స్టెప్ అయితే వేయలేము. అండ్ ఇక్కడ డిఎంలో ఏం షాప్ చేశాను చూపిస్తున్నాను. అండ్ యెస్, ఇండియన్ ఇవి ఉంటాయి కదా పల్సెస్ అవి. సో, కందిపప్పు ఇవన్నీ కూడా మసూర్ దాల్ ఇవన్నీ కూడా ఈ డీఎమ్స్‌లో ఆఫ్‌లైన్‌లో దొరుకుతాయి. మళ్ళీ ఇక్కడే తెచ్చుకుంటున్నాను. ఇండియన్ స్టోర్స్కి వెళ్ళి వెజిటేబుల్స్ కావాల్సినవన్నీ తీసుకున్నా. ఇంకా డిఎం నుంచి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోతాను ఇవన్నీ చూసుకొని. సో, ఇంటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయితే కుకింగ్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. మధ్యాహ్నం వెళ్ళి పిల్లల్ని తీసుకొని రావాలి. చల్లగా ఉంది క్లైమేట్ అయితే. అండ్ యెస్, నేనైతే ఇంటికొచ్చేసాక ఇది నెక్స్ట్ డే అనమాట. సాటర్డే వచ్చింది. అండ్ ఆ రోజు బయటికి ఇంటి పనుల మీద వెళ్తున్నాం అనమాట. సో, ఇల్లు అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు తప్పనిసరిగా. ఎందుకంటే మాకు అన్ని అపాయింట్మెంట్స్ ఏం రాలేదు ఇల్లు చూడడానికి. ఇల్లు ఓకే అనుకున్నాక నెక్స్ట్ అపాయింట్మెంట్ మా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి చూపించాం. అండ్ నాట్ అవర్ వరకు కూడా ఇంకా మళ్ళీ మాకు అపాయింట్మెంట్ రాలేదు ఇల్లు చూడడానికి. అండ్ ఇక్కడైతే మేము ఇంట్లో కొన్ని రెనోవేషన్స్ చేయాలి అని అనుకున్నాము. సో, దానికి టైల్స్ వేయించుకోవాలి అని అనుకుంటున్నాం అనమాట. సో, ఇప్పుడు లేటెస్ట్ అంతా అదే ఉంది. అండ్ మేము ప్రెజెంట్ ఉన్న రెంట్ హౌస్లో కూడా టైల్సే ఉన్నాయి. సో, ఇండియన్ కొంచెం లుక్ మనకు ఆ ఫీల్ అవన్నీ మిస్ అవ్వకుండా ఉంటామన్నట్టు. అండ్ నాకు కూడా కంపారిటివ్లీ వుడ్ ఫ్లోరింగ్ కన్నా ఈ టైల్ ఫ్లోరింగే ఇష్టము. సో, టైల్స్ వేసుకుందామని ఫిక్స్ అయ్యాము. సో, దానికోసం వెళ్ళి చూసినాం అనమాట. అసలు ఎక్కడుంటాయి ఏంటి అనేది. అన్నీ వన్ డేలో జరిగేవి కాదండి. మనం మల్టిపుల్ షాప్స్ తిరుగుతూ ఉండాలి. మా ఫ్రెండ్స్ని అడుగుతూ ఎక్కడ తీసుకున్నారు, ఎవరైనా తీసుకుంటే ఎక్కడ బెటర్ ప్రైజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ మేమైతే ఫస్ట్ అసలు హౌస్కి టైల్స్ అని అనుకున్నప్పుడు ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ కెమ్లర్ అనమాట. కెమ్లర్లో టైల్స్ ఎక్కువ ఉంటాయని మా ఫ్రెండ్స్ చెప్తే వెళ్ళాము. అండ్ ఈ ఎంటైర్ హౌస్ ప్రాసెస్లో రెనోవేషన్స్లో మేము ఎక్కడెక్కడ బెస్ట్ ప్రైజెస్ చూసాము, ఏ ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి సోర్స్ చేయొచ్చు ఇవన్నీ కూడా నేను డీటెయిల్స్ ఇస్తానండి. సో దట్ ఇక్కడ జర్మనీలో ఎవరైనా రెనోవేషన్స్ చేసుకోవాలన్నా, సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకుంటున్నా తప్పకుండా హెల్ప్ అయితే. మేము చాలానే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం మాకున్న టైంలో. సో ఫస్ట్ వచ్చిన ప్లేస్ అయితే కెమ్లర్ అనమాట. సో అసలు మాకు ఎంత ప్రైసెస్ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఏంటి ఏమీ ఐడియా లేదు. ఎందుకంటే ఇల్లు కొన్నప్పుడే కదా దాని అవసరం వచ్చినప్పుడు వెళ్ళి చూస్తాము. అండ్ ఇక్కడ ఆబ్వియస్లీ ప్రైసింగ్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ లేబర్కి అండ్ అలానే ప్రొడక్ట్స్కి కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. మా ఫాదర్ ఈ ప్రైసెస్ చెప్పినప్పుడు అయితే ఓ మై గాడ్ అనేవాళ్ళు. ఎందుకంటే అంత వేరియేషన్ ఉంటుంది అండ్ ఇండియాతో అసలు కంపేర్ చేసుకోకూడదు. అందుకని ఇక్కడ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అవుతాయి అనమాట రెనోవేషన్స్కి కానీ, లేదంటే హౌసెస్ కూడా అందుకే అంత ప్రైసెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ టైల్స్ లాంటి లుక్ వచ్చే వుడ్ ఫ్లోరింగ్ కూడా ఉంటాయన్నమాట. డిఫరెంట్ ఉంటాయి, వినైల్ అని, పార్కెట్ అని, అలా టైల్స్లో కూడా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో జస్ట్ మాకు అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఓన్లీ లుక్స్ మ్యాటర్స్ కాదు, చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి వాటిల్లో. ఈ హార్ష్నెస్ చూడు. ఇది కింద టైల్ కేసేది కదా, ఇది వాష్రూమ్ లో ఇలా వేసుకోవాలి. ఇది వాటర్ ప్రూఫ్. ఇది
ఓకే, వాటర్ కిందకి వెళ్ళకుండా. అంటే ఇప్పుడు ఈ మెటీరియల్ ఇప్పుడు ఉంటుంది, అది 1 ఆఫ్ ఇట్ ఇది. సో ఈ కిందది 1 ఆఫ్ ఇట్ అలా ఉంటుంది. ఇవన్నీ టైలేదా? ఇవి టైల్స్ ఇవి. ఓ అవి వాళ్ళు కూడా వేసుకోవచ్చు, అంటే లైక్ బాత్రూమ్కి వాటికి. ఇది టైల్సేనా? ఇవన్నీ అవేరా టైల్స్. ఫినిషింగ్ బుజ్జి ఫినిషింగ్ డిఫరెన్స్లో కాస్ట్ డిఫరెన్స్. అలా కాదా, కింద అయితే ఒక ఫినిషింగ్ వస్తుంది, ఇవి ఇలా ఈ కింద వేసుకోరు, జారిపోతాం. అవును. సో నువ్వు కింద వేసుకుని ఇవి వాష్రూమ్లో సైడ్స్. ఓ చూస్తున్నారు కదండి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, అంటే లైక్ మ్యాట్ ఫినిష్, గ్లాసీ ఫినిష్ ఇలాగా. అండ్ మేమైతే ముందు ఫిక్స్ అయింది ఏంటంటే, మాకు ఏం తెలియకుండా గ్లాసీ ఫినిషింగ్ అయితే వద్దని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే ఇక్కడ వింటర్స్లో కొంచెం సాక్స్ అవి వేసుకుంటాము, పిల్లలు ఉంటారు, అండ్ కొంచెం స్లిప్పరీగా ఏదైనా పడినా జారి పడతాము అన్న థాట్ ప్రాసెస్లో అసలు కంప్లీట్గా గ్లాస్ ఫినిష్ అయితే వద్దని ముందే డిసైడ్ అయ్యాము. దాన్ని బట్టి మ్యాట్ ఫినిషే చూద్దాం అనుకున్నాం. అండ్ మేము ప్రెసెంట్ రెంట్కున్న ఇంట్లో కూడా టైల్స్ ఉండడం వల్ల ఆ కలర్ సో మాప్కి ఆగుతుంది, అండ్ మ్యాట్ ఫినిష్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మేము ఆ కలరే ఫిక్స్ అయ్యామన్నమాట. అందుకని ఎక్కువ షేడ్స్ ఆఫ్ గ్రేస్లోనే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ టైల్స్లో కూడా మోస్ట్లీ లైట్ కలర్స్ అవన్నీ చాలా తక్కువే ప్రిఫర్ చేస్తారు. అండ్ మనకి ఇండియాలో ఉన్న వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉండవు. వెళ్ళి అసలు టైల్స్ ఏంటి, ఇవేంటి, అవేంటి, ప్రైసెస్ ఎలా ఉన్నాయి అన్నీ చూసుకొని కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని వచ్చామన్నమాట. అండ్ పిల్లలతో ఇలాంటి షాపింగ్స్ చాలా కష్టం, అండ్ మా అహెడ్ కష్టాలు చూస్తారు. అండ్ అక్కడ చూసాక ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మా హౌస్ ఏం తీసుకున్నాం ఏంటి ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ నేను చెప్పిన ఇన్ఫో మీకు హెల్ప్ అయింది అనుకున్నా. ఇంక ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.